ఇప్పుడు ఒకవైపు దేశంలో అటు జాతీయ స్థాయిలో కానివ్వండి, ఇటు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, అధికార కాంక్షతోని మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదైతుందో, ఉదాహరణకు మనకు తెలియదు కాదు, నుపూర్ శర్మ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయి ఉండి ఇవాళ ఏ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రసంగాలు చేయడం జరిగిందో, చివరికి ఆమె బాధ్యతల నుండి తప్పించడం కూడా మనం గమనించలేదు. అంటే ఆమె అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పారంటే ఆమె మాట్లాడేటువంటి ఒక ప్రతి అంశం అది పార్టీ అధికారిక హోదాలో ఇట్ విల్ బికమ్ దేర్ పార్టీ పాలసీ, అఫీషియల్ గవర్నమెంట్ పాలసీ. అట్లాగే బిల్కిస్ బాను ఒక ఆడబిడ్డ, నిండు గర్భిణి, వాళ్ళు ఏ విధంగా సామూహిక మానభంగం అత్యాచారం చేయబడితే యావజ్జీవిత ఖైదీలుగా ఉన్నటువంటి ఒక నేరస్తులను ఏ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాలు వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆజాదీకి అమృత్ ఏదైతుందో మరి ఆ నేరస్తులను విడుదల చేయటం, సన్మానాలు చేయటం కూడా మనం గమనిస్తున్నటువంటి ఒక తరుణం. దయచేసి మనం ఎక్కడున్నా కూడా ఆలోచించాలని చెప్పి మరి రాష్ట్ర స్థాయిలో కూడా రాజా సింగ్ ఏ విధంగా ప్రకటించి ముందస్తుగా ప్రకటించి వీళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అని చెప్పారు. స్వార్థ రాజకీయాలతో ఏదైతుందో దేశంలో అస్థిరత్వం చేయబడే విధంగా కుట్రలు కుతంత్రాలు చేపడుతున్నటువంటి యొక్క తరుణంలో చెప్పట్టుంది. వీళ్ళ ఈ జాతి ఐక్యత, దేశ సమగ్రత అనేటువంటి ఒక భావనతో అంటే ఏ విధంగా గడిచిన ఈ 8 సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కానీ నిత్యావసర వస్తువుల ధరలు ఏ మేరకు పెరిగిపోతున్నాయి, పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ భారం ఏ విధంగా పెరగడం జరిగింది, ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ ఇటు జాతీయ స్థాయిలో కానీ ఏ విధంగా అప్పుల భారం పెరిగిపోతుంది, పబ్లిక్ రంగ సంస్థలను అమ్మకాన్ని పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం గమనించుకొని చెప్పట్టుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఐక్యత ప్రదర్శించాల్సినటువంటి యొక్క సమయంలో స్వయంగా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మెహంగాకిపై కానీ అంటే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కానీ జాతీయ స్థాయిలో ఉద్యోగం చేపట్టబడే విధంగా ముఖ్యంగా ఏదైతుందో జాతీయ ఐక్యత కొరకు, సమగ్రత కొరకు భారత్ చోడో కార్యక్రమం చేపడుతున్నటువంటి తరుణంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ గారు ఏదైతున్నదో నాకున్నటువంటి ఒక అనుభవంలో ఆయన నిర్వహించినటువంటి ఒక పదవులనండి, బాధ్యతలనండి, వారు నిర్వహించినటువంటి ఒక పదవులనండి, బాధ్యతలని చెప్పండి. అంటే స్వయంగా నెహ్రూ కుటుంబం కూడా అన్ని పదవులు, అన్ని బాధ్యతలు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదలెడుకొని మీరు ఒక రాజకీయ పార్టీలో పార్టీ అధ్యక్ష పదవి మినహా అత్యంత ప్రధానమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సుదీర్ఘకాలం ఆయన బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం పొందింది. అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడెప్పుడైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగిందో మంత్రివర్గంలో ఆయన లేని మంత్రివర్గం లేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయన లేని, యూ కెన్ టేక్ ఇట్ రైట్ ఫ్రమ్ మిసెస్ గాంధీ, ఇలా ఇందిరాగాంధీ గారి నుండి ఆరంభిస్తే రాజీవ్ గాంధీ గారే కానీ, పివి నరసింహరావు గారే కానీ, మన్మోహన్ సింగ్ కానీ, ఎవరైనా కానివ్వండి చెప్పట్టున్నాయి. ఇంత సుదీర్ఘకాలం ఏదైతుందో మరి పదవులు పొందేటువంటి అవకాశం ఎవరికి రాలేదు.
మొత్తం దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఐక్యతగా నిలబెట్టడంలో ఆయన సీనియారిటీని వినియోగించవలసినటువంటి ఒక బాధ్యత ఆయనపై ఉండే చెప్పంటున్నాను. ఇలా ఏ G23 మీరు లేఖ రాస్తే దాన్ని ఒక పాజిటివ్గా తీసుకుంది సోనియా గాంధీ గారు. పాజిటివ్గా తీసుకొని అందరితో చర్చించి వర్కింగ్ కమిటీ సమావేశానికి ఏదైతే సభ్యులను పిలిచి ఇంక్లూడింగ్ గులాం నబీ ఆజాద్ అని చెప్పి అంటుంది సమస్య చర్చించడం జరిగిందని చెప్పి ఏ విధంగా పార్టీని ఐక్యతగా నిలబెట్టగలుగుతాం అంటే వాస్తవం కూడా వాయిస్లో ఏదైతుందో గులాం నబీ ఆజాద్ గారి కంటే భిన్న వయస్సు. ఆజాద్ గారు ఏదైతుందో తండ్రి లాంటి వాడు రాహుల్ గాంధీ. ఒక విధంగా చెప్పాలంటే ఆ సీనియారిటీ కలిగి ఉన్నటువంటి ఇలా పార్టీ నిలబెట్టిన బాధ్యత ఆయనపై ఎక్కువ ఉంటుందని చెప్పంటున్నాం. బికాజ్ ఫర్ లాంగ్ టైమ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది పవర్. ఇలా పార్టీ క్రైసిస్ ఉన్నప్పుడు ఏదైతుందో నిజంగానే ఇలా పార్టీ పదవిలో ఉన్నప్పుడు నువ్వు లభించినటువంటి ఆశించినటువంటి గౌరవం ఇలా నీకు కనపడకపో ఆ స్థాయి తక్కువ కనపడచ్చు అని చెప్పంటున్నా. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఒక రాజకీయ నాయకునికి ఏ గుర్తింపు లభిస్తుందని చెప్పి భావిస్తామో ఆ రాజకీయ పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం మనకు కనబడకపోవచ్చు అని చెప్పంటున్నా. వీళ్ళు కేవలం మోడీ గారి పొగడ్తలకు పొంగిపోయిన తర్వాత నీ 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని చెప్పారంటే గులాం నబీ ఆజాద్ అని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అంటే గులాం నబీ ఆజాద్ అని చెప్పంటుంది. నేను నిజంగా బాధ కలుగుతుంది. మరి అలాంటి వాళ్ళకి ఏదైతుందో రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దవలసిన ఒక బాధ్యత వీళ్ళు మాలాంటి వాళ్ళ మీద అవుతుంది. మా సుదీర్ఘ కాలం ఈ పార్టీతో మాకున్నటువంటి అనుబంధంతో మాకు అవకాశం వచ్చినప్పుడు పదవులు పొందినాం. ఆ తర్వాత లేనప్పుడు ఏదైతుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక కాంగ్రెస్ వాదిగా పార్టీ బలోపేతం గురించి పనిచేయవలసిన ఒక బాధ్యత మాపై ఉందని చెప్పి భావించడం. వీళ్ళ గులాం నబీ ఆజాద్ గారు ఏదైతుందో ఒక విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నవారికి అందరికీ సీనియర్ అని చెప్పారు. కపిల్ సిబ్బల్ ఏదైతుందో కేవలం ఒక న్యాయవాదిగా మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీతో అనుకున్నారు. కపిల్ సిబ్బల్ ఏదైతుందో కేవలం ఒక న్యాయవాదిగా మాత్రమే కాంగ్రెస్ పార్టీతో ఆయనకు అనుబంధం. ఒక న్యాయవాదిగా ఆయన సేవలు వినియోగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఆయన సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తే సరే ఆయన వినియోగపడ్డాడు. ఇవాళ ఆయన ఏదైతుందో ఆ స్థాయి ఆయనకు పార్టీ ప్రతిపక్షంలో చేరడంతో ఏదైతుందో రాజ్యసభ సభ్యత్వం పొందలేకపోయి ఉండొచ్చు. ఆయన కాంగ్రెస్ వదిలి వీళ్ళ ములాయం సింగ్ పంచర్ చేరింది. ఎందుకు? కేవలం ఏదైతుందో ఒక్క రాజ్యసభ సభ్యత్వం కొరకు అయ్యేది. వీళ్ళు మాధవరావు సింధియా కుటుంబం అని చెప్పంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా రాజీవ్ గాంధీ గారికి అన్న అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి వాళ్ళ మాధవరావు సింధియా అని చెప్పండి. జ్యోతిరాదిత్య సింధియాకి ఏదైతుందో రాహుల్ గాంధీ గారు తన బ్యాచ్మేట్గా తన సమకాలికుడిగా ఆ గౌరవాన్ని కల్పించింది. ఇలా ఇందిరాగాంధీ కుటుంబంలో ఏదైతుందో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఇప్పుడంటప్పుడు కలిసే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని పొందలేకపోయినని చెప్పని ఆయన ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అందులో పోయి మంచిది అని ఎవరిని తప్పు పట్టాలి? అటు మోడీని తప్పు పట్టాలా లేకుంటే ఆయన ప్రలోభాలకు లొంగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు తప్పు పట్టాలి? ఇవాళ రాజ్యసభలో మనం ఒకే ఒక సభ్యత్వం పొందే అవకాశం ఉండేది. దాన్ని కపిల్ సిబ్బల్ ఆశించిండు, ఆనంద్ శర్మ ఆశించిండు, గులాం నబీ ఆజాద్ ఆశించిండు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతున్నదో గులాం నబీ ఆజాద్ ఐదర్ ఇన్ అప్పర్ హౌస్ ఆర్ ఇన్ లోయర్ హౌస్ ఆర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లేని ఉట్టి ఉన్నది లేదే అని చెప్పంటున్నాను. ఇలా మల్లికార్జున్ ఖర్గే ఏదైతుందో దేశంలో ఒక దళిత నాయకుడు, ఒక కార్మిక నాయకుడు, ఒక దళిత నాయకుడు, ఒక కార్మిక నాయకుడు. ఇలా కర్ణాటక రాష్ట్రంలో ఏదైతుందో రేపు ఎన్నికలు రాబోతున్నాయి. అలా పార్టీ సంఘటితానికి ఏదైతున్నదో మరి ఆయన సేవలను వినియోగించుకోవాలని చెప్పి మల్లికార్జున్ ఖర్గే గారిని
మరి రాజ్యసభ అవకాశం కల్పించి రాజ్యసభలో నాయకత్వం కల్పించింది. వాస్తవంగా వాళ్ళు ఏది ఇస్తుందో అంటే నాకు కూడా అనిపిస్తుంది, నాకున్నటువంటి ఒక అనుభవంతో చెప్పట్టు నేను వాళ్ళు నన్ను కూడా అంటారు, అరే ఏం సార్ ఎట్టయితుంది ఏంటి మన భవిష్యత్తు ఏంటి అని చెప్పని. ఇలా మన భవిష్యత్తు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే మన భవిష్యత్తు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ బలోపేతే మన భవిష్యత్తు అని చెప్పంటాను నేను. ఇలా రాజకీయాలని కేవలం పదవులే కాదు, రాజకీయాలు కేవలం పదవులే కాదు, నిజంగానే ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ కానీ బెటర్ పాలసీ ఇవాళ కూడా చర్చ చెప్పంటున్నామే. 2004 నుండి 14 వరకు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. 2004 నుండి 14 వరకు అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. ఇలా 14 తదుపరి అక్కడ ఏదైతుందో ఎన్డీఏ వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. నువ్వు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీతోని ఆనాడు మేము చేపట్టేటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఈ 8 సంవత్సరాలు మీరు చేసే ఒక కార్యక్రమాలు బేరీజ్ వేయండి అని చెప్పండి, బేరీజ్ వేయండి అని చెప్పండి. ఇవాళ అవకాశం లేకుంటే ఏదైతుందో ఇవాళ మునుగోడు ఎన్నికల్లో విధానాలపై చర్చ కాకుండా, అభివృద్ధిపై చర్చ కాకుండా దాన్ని పక్కన పెట్టడానికి కొరకు ఏదైతుందో ఈ కులమత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ఆలోచన కార్యక్రమం ఇవాళ రాజాసింగ్ అని చెప్పండి. ఒక ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ఏదైతున్నదో కేవలం 2000 కోట్లతో అయిపోతే 2000 కోట్లతో అని చెప్పి అంటున్నా. కేవలం 2000 కోట్లతో నిర్మాణం పూర్తయ్యేటటువంటి ఒక శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ లింక్ టన్నల్ ఏదైతుందో ఇలా రాష్ట్రపతి చొరవ చూపెట్టక ఇలా మొత్తం నల్గొండ రంగారెడ్డి జిల్లాలో ఏదైతుందో అంతేగా రాష్ట్ర ప్రభుత్వమే భారం వేస్తుంది, సంవత్సరానికి 1000 కోట్ల భారం వేస్తుంది. 2000 కోట్లు ఖర్చు పెడితే నీ రికరింగ్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుండే చెప్పండి. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నువ్వు 3 లింకులతో 3 లిఫ్ట్లతో ఏదైతుందో ప్రాజెక్ట్ నిర్మాణం చేసినావు. వీళ్ళ తుమ్మడి హట్టికలు ఏదైతే నీటిని ఎత్తిపోయడానికి నీ మహారాష్ట్ర ప్రభుత్వంతో అనుమతి పొందినవు. అంతా 2000 కోట్లతోనే అయిపోతుంది, అంతా 2000 కోట్లతోనే అయిపోతుందని చెప్పంటూ నేను. నువ్వు అన్ని అనుమతులు పొంది ఉండి కూడా నువ్వు తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో కేవలం 1 లిఫ్ట్తో ఎల్లంపల్లి వరకు నీరు పొందే అవకాశం ఉందని ఎందుకు నువ్వు అదే వాస్తవంగా చెప్పంటూ నేను. 2004 నుండి 14 మధ్య కాలం ఇట్ వాజ్ రియల్లీ గోల్డెన్ పీరియడ్, స్వర్ణయుగం అని చెప్పంటూ నేను. ఇక్కడ జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఇవాళ ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్, ఆహార భద్రత, పేదవాడి పట్టడన్నం పెట్టేట ఒక కార్యక్రమం చెప్పంటూ నేను. ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పంటూ నేను. ఇలా గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలకు వీళ్ళ ఉపాధి కల్పించేటటువంటి ఒక కార్యక్రమం, చదువుకున్న నౌకరుందో లేదో అని చెప్పంటూ నేను. ఇలా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం, రైతాంగం కానీ రైతు కూలీలకు కానీ ఉపాధి కల్పింపజేసే ఒక కార్యక్రమం రూపొందించేది యూపీఏ ప్రభుత్వం అని చెప్పంటున్నా. వీళ్ళ అవినీతిని అరికట్టడానికి ఏదైతుందో ఒక పారదర్శకవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు అందింపజేయడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇలా మీరు దాన్ని నీరు కాస్తున్నారు. వెబ్సైట్లో ఏదైతుందో గవర్నమెంట్ జీవోలు కనబడాయి, వెబ్సైట్లో గవర్నమెంట్ జీవోలు కనబడే మాయమైపోతుంటాయి. ఇదేనా పారదర్శకత? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం, ఇది యూపీఏ ప్రభుత్వం ఘనతని చెప్పండి. నువ్వేం చేసినవే? अच्छे दिन का मतलब क्या है सर? हर गरीब के अकाउंट में 15 लाख रुपए जमा कर तुम के बोले, हर गरीब के अकाउंट में। क्या एक अकाउंट दिखाओ? अगर कहीं जमा हुआ बोले तो सिर्फ अंबानी अदानी अकाउंट में जमा हुआ साहब। अगर कहीं जमा हुआ बोले तो सिर्फ अंबानी अदानी के अकाउंट में जमा हुआ बोल के बोल रहा हूं मैं. కాలం ప్రజా జీవితంలో ఏదైతుందో ఆయన అనుభవించిన పదవి లేదు. ఇలా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎక్కడికి వచ్చిందే? జమ్మూ కాశ్मीर కూడా స్వయం ప్రతిపత్తిని తొలగించింది ఎన్డీఏనే. अब कैसी ताकतों को मजबूत करना चाहते? क्या तुम्हारी जिम्मेदारी नहीं है? क्या मैं पूछना चाहता हूँ. అక్కడ పౌరులకు ఉన్న హక్కులను తొలగింపజేస్తే నువ్వు ఆ విధమైన శక్తులను బలోపేతం చేయడానికి నువ్వు కాంగ్రెస్ కాడెత్తేసింది.
इधे अनुभव संदेश क्या यही नस्ल देना चाहते क्या अब आपको సరే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయనేది గ్రహించాలని చెప్పండి. ఇవాళ ఉన్న పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ జాతి కొరకు ఈ సమాజం కొరకు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ జాతి కొరకు ఈ సమాజం కొరకు ఈ దేశ ఐక్యత కొరకు అని చెప్పండి. అఖిల భారత కాంగ్రెస్ సచివ్, ఏసీసీ సెక్రటరీ, ఇన్ఛార్జ్ నార్త్ తెలంగాణ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వారు ఇక్కడికి వస్తుంది. ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం అనేది దానికి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక కార్యకర్తలందరూ కూడా నాయకులు, ముఖ్యంగా వీళ్ళ వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారందరూ కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా ఈ విచ్ఛిన్నకర శక్తులను ఏదైతుందో నిలువరింపు చేయాలి, దానికి సంబంధించిన సలహాలు సూచనలకు అందరూ కూడా ఎస్వీఎల్ఆర్ గార్డెన్ 29th మార్నింగ్ 10 o'clock.